పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి హెచ్చరిక కొరకు ప్రభు బల్ల ఇంటికి సమీపించడానికి హెచ్చరిక వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పాత నిబంధన విభాగము రాజులు మొదటి గ్రంథము రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక మీరు గమనించాలని ప్రభునామమును మీకు మనవి చేస్తా ఉన్నాను. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలు వారినందరినీ యెజెబెలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు 400 మందిని, అషేరాదేవి ప్రవక్తలు 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయము, దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, మీ సన్నిధానంలోకి నన్ను మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం అయ్యా. ఈ సమయంలో నీ వాక్యంను ధ్యానించుటకు సిద్ధపడుచున్న దాసుడు, కడు బలహీనుడు, అల్పుడ పాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియనివాడు, అట్టువాడు మీరే మీ ఆత్మతో, జ్ఞానంతో మీ దాసుని నింపి మీ చిత్తానుసారంగా నడిపించి సమస్త విషయంలో సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించి నీ కృపలో భద్రపరచండి. మీ దాసు నోటిని నాలుకల సరిదాన్ని గ్రహించండి. నాతో మాతో మాట్లాడండి, హెచ్చరించండి. నీ బల యొద్దకు యోగ్యముగా నన్ను నడిపించండి. మా కొరకు తిరగరానున్న పరిశుద్ధ యేసు క్రీస్తు నామమున ప్రార్థించండి, వేడుకొనుచున్నాను. మంచిది. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో దాని నేపథ్యం ఏంటంటే, ఇజ్రాయేలీలను పరిపాలించుచున్నటువంటి అహాబు రాజు, యెజెబెలు రాణి, వీరిద్దరూ కలిసి మరి ఇజ్రాయేలీల దేశంలో యెహోవా దేవునికి విరోధముగా ఇప్పుడు నేను చదివినటువంటి బయలు దేవత ప్రవక్తలు 450 మంది, అషేరాదేవి ప్రవక్తలు 400 మందిని ఎవరు పోషిస్తున్నారు? యెజెబెలు పోషించుచున్న అన్నారు. యెజెబెలు పోషించుచున్న ఈ 850 మంది అంటే మరి యెహోవా దేవుణ్ణి వీరు ఆరాధించటం లేదా? ఇజ్రాయేలు ప్రజలందరూ యెజెబెలు ప్రవక్తలు యెహోవా దేవుని ఆరాధించటం లేదా అంటే, మనం చూస్తే ప్రభునందు పిల్లగా ఈ ఇజ్రాయేలీలందరినీ కూడా రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఈ వచనంలో ఆహాబు చెబుతున్నాడు. అసలు నేపథ్యం ఏంటంటే, ఈ రాజుగారు ఇజ్రాయేలీల చేత ఒక పని చేపిస్తున్నాడు. ఏం పని? చూడండి, రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం. అతడు ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతియగు దేవుడునకు యెహోవా కొరకు మహారోషము గలవాడనే నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకే చూచుచున్నారని మనం చేశారు. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ వారు ఏం చేస్తున్నారు? నిబంధన తోసేశారు,
బలిపీఠములను పడగొట్టారు, ప్రవక్తలను చంపుతున్నారు. ఇక్కడ 3 పనులు చేస్తున్నారు. 4వ పని మనం చదివినటువంటి మూలవాక్యంలో ఉంది. 4వ పని ఏంటో చెప్పండి, చాలాసార్లు చెప్పాను. మనం చదువుకున్న మూలవాక్యంలో ఉంది 4వ పని, చేస్తున్న పని. అయ్యా దేవుని ధనము చేత బయలు ప్రవక్తలను, అషేరాదేవి ప్రవక్తలను పోషిస్తూ ఉన్నారు. నిబంధనను త్రోసివేసి జనులను తడబాట్లు పెట్టారు. యెహోవా దేవుడా, బయలుదేవుడా అనేదాన్ని. ఈ 4 ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాయి. ఇవి జరుగుతూ ఉన్నప్పుడు ఏలియా ప్రవక్త ఇవన్నీ చూసి తట్టుకోలేక కర్మేలు పర్వతం మీదకి ఒక్కడే పైకెక్కి తలకాయ మోకాళ్ళ రెండింటికి మధ్యలో మోకరించాడు. తలకాయ 2 మోకాళ్ళ మధ్యలో పెట్టాడు. దేవుని దగ్గర ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇగో ఇజ్రాయేలీలలో ఏం జరుగుతుందో చూడు. ప్రభువా, ఇదిగో ఇలా జరుగుతుంది అని దేవునికి మొర పెడతా ఉంటే ఆ మొర దేవుని సన్నిధికి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న క్వశ్చన్. దేవుని సన్నిధికి తన ప్రజలు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సమాధానం ఇస్తాడా? అంటే మామూలు మొర కాదు ఇది. కడుపుంటుంది, ప్రభువా నువ్వు సహాయం చేయి అంటే సమాధానం ఇస్తాడు. కానీ ఇక్కడ జరుగుతున్నది మామూలు కాదు. దేవుని ప్రజలందరికీ జరుగుతున్న ఒక భయంకరమైనటువంటి కార్యాలు. ఉదాహరణకి మీకు అర్థం అవడానికి, పాయింట్ అర్థం అవడానికి చెప్తాను. 430 సంవత్సరాలు ఇంచుమించు ఐగుప్తు దేశంలోని ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తీయులు శ్రమలు పెడుతున్నప్పుడు, ఆ శ్రమలో వారు మొరపెడుతూ ఉన్నప్పుడు ఆ మొర ఆలకించిన దేవుడు ఏం చేశాడు? దిగొచ్చేసాడు. ఇప్పుడు అది ఒక కడుపు నొప్పి, ఒక జ్వరం, ఒక జలుబు కాదు. దేవుని ప్రజలు మొత్తానికి జరుగుతున్నటువంటి ఒక అన్యాయం. దాని విషయంలో మొరపెడితే ఆయన ఏం చేశాడు? దిగొచ్చేసాడు. అలాగే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరికీ జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన అన్యాయం. వాళ్ళని తడబాట్లోకి నెట్టింది, బలిబిడ్డలు పడగొట్టించింది వాళ్ళ చేతే, ప్రవక్తలను చంపించింది వాళ్ళ చేతే, దేవుని డబ్బుల చేత ప్రవక్తలను పోషిస్తుంది. మరి ఈ విషయంలో ఏలియా మొరపెడితే మరి దేవుడు ఏం చేయాలి? దిగొచ్చేసాడు. ఏలియా ఏంటి సంగతి అని అంటే, ప్రభు ఆగా ఇలా జరుగుతుంది అంటే దేవుడికి అన్నీ తెలుసు. కానీ దేవుడే ఏలియాని అడిగాడట, మరి ఏం చేద్దాం అని. అప్పుడు ఏలియా చెప్పిన సమాధానం ఏంటంటే, ఎప్పుడైనా ఏ ప్రజలైనా, నేను ఒక న్యూస్ చూశాను ఫేస్బుక్లో. అందులో అడోల్ఫ్ హిట్లర్ పార్లమెంట్కి వచ్చినప్పుడు ఒక కోడిని పట్టుకొచ్చాడు. కోడిని పట్టుకొచ్చి పార్లమెంట్లోనే అందరూ చూస్తుండగానే ఆయనకి సమయం ఇచ్చినప్పుడు మొత్తం కోడికున్న ఏర్లన్నీ పీకేసాడు. అంటున్నా సరే ఎప్పటికీ మొత్తం అన్ని ఏర్లు పీకేటప్పుడు కాదు, మొత్తం ఏమైంది? బోర్డులో తయారైపోయింది. ఇప్పుడు ఎంత బాధ ఉంటుంది దానికి చెప్పండి. కోడికి ఉంటుందా ఉండదా? అంత బాధపడుతున్న టైంలో దాన్ని కింద దింపి ఇన్ని బియ్యం గింజలు వేసాడు. మనం బీగావు కదా, నేను తిన్నా ఉంటుంది. అది అసలు ఆ పీకిన బాధ అంతా మర్చిపోయి ఆ వేసిన గింజలు టక తింటూ స్టార్ట్ చేస్తున్నాం. ఇది గవర్నమెంట్లో ఉన్నటువంటి కొన్ని పద్ధతులని హిట్లర్ ఆ రోజుల్లో అలా చేశాడట. ఇప్పుడు కూడా అంతే.
మన దగ్గర కూడా చదువుకోవడానికి డబ్బులు ఇస్తాం, ఇస్త్రీ వాళ్ళకి డబ్బులు ఇస్తాం, డ్రైవర్లకు డబ్బులు ఇస్తామంటే మొత్తం అందరూ అబ్బాయి ఏం సార్ అన్నిటికీ డబ్బులు వేస్తాను సార్ అంట. కానీ 10 రూపాయలు పెట్రోల్ ఈ స్టేట్ కంటే ఆ స్టేట్లో ఎక్కువ. ఎవ్వరు మాట్లాడుతున్నారు. ఈ గో పాల్గొట్టి ఆ గోవు ఆయింట్మెంట్ రాసినట్టు జనాలకు తెలుస్తుంది. ఈ కోళ్ళలాగే మొత్తం పీకేసి ఇంక గింజలు వేస్తే తిన్నట్టు. అప్పుడు దాకా పెన్షన్ అంటారు, సడన్గా మళ్ళీ కరెంట్ రేట్లు ఇస్తారు. ఇక రాజుగారు మనం పరిపాలించే రాజుగారు ఎంత మంచివాడు సార్. వాటర్ బిల్ తీసేసాడు పరిపాలించిన 5 ఏళ్ళు అని చాలా సంతోషించి జనాలు సంఖ్యలు చూపుతున్నారు. 6వ సంవత్సరం ఇంకోటి చెక్కాడు. ఆడు రాగానే ఈ 5 ఏళ్ళు బిల్లు కట్టకపోతే 2 రూపాయలు వడ్డీ అని చెప్పాడు. సారా రాజుగారు కొద్దిగా ఫ్రీ ఇచ్చాడు సార్ అంటే ఆడేవాడు ఇవ్వడానికి ఇప్పుడు నేను రాజు అని మొత్తం కట్టమంటున్నాడు. సరిపోల గోపం వల్ల ఇప్పుడు నేను చదువుకునే కూడా డబ్బులు ఇస్తే ఏంటి, ఇస్త్రీ పెట్టోడికి ఇస్తే ఎవరికి ఇస్తే ఏంటి. సేమ్ ఇజ్రాయేలీల ప్రజలకు కూడా సమృద్ధిగా పంట ఉంది, ఆహారం దొరుకుతుంది, తింటున్నారు, శుభ్రంగా ఉంటున్నారు, హ్యాపీగా పడుకుంటున్నారు, కడుపులో నీళ్ళు కదలలేదు. కానీ ఓ పక్క తడబాట్లు నెట్టితే ఏది నిజమని తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదు. బలిపీఠాలు పడగొడుతుండే, ఎందుకు కొడుతున్నావు బలిపీఠాలు అని అడగట్లా, వాళ్ళెవరి చేత పడగొట్టేస్తున్నారు. ప్రవక్తలను చంపిస్తున్నారు, చంపించి తడబాట్లోకి నెట్టారు కదా. ఏం చెప్తున్నారు తెలుసా? ఇదిగో చూసావా, ఒక యెహోవా ప్రవక్తని చంపితే యెహోవా దిగిరాట్లా, కాబట్టి యెహోవా దేవుడు కాదు. ఎవరు దేవుడు? బైబిల్ దేవుడే దేవుడని తడబాటులో నెట్టి జనాలను ఈ విధంగా మభ్యపెట్టి ఆ జనుల డబ్బుల చేతే ఈ బైబిల్ ప్రవక్తలను పోషిస్తూ ఉన్నారు. అది చూసిన ఏలియా తట్టుకోలేక ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఏం చేయమంటావు అంటే, వీళ్ళకి సమృద్ధిగా పంట ఉంది, శుభ్రంగా తిని హాయిగా ఉంటున్నారు, అది లేకుండా 3.5 సంవత్సరాలు అసలు వర్షం కానీ మంచు కానీ పడకుండా చేసే ప్రభు అంటే ఆల్రెడీ అలాగే కానీ అన్నాడట. అదంతా మ్యాటర్ లేదు దీంట్లో. జరిగినటువంటి సంభవం చూస్తే అట్లాగే జరిగి ఉండాలని మనకు అనిపిస్తుంది. ఏమని? 17వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 1వ వచనంలో, అతడి గిలాదు కాపరస్తుల సంబంధియు తిష్బీయుడని ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. జనరల్గా ఏ ప్రవక్త అయినా ప్రవచించేటప్పుడు ఎలా ప్రవచిస్తాడు? జీవము గల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా సో ఇదే యెహోవా వాక్కు అంట. కానీ ఈయన అలా ప్రకటించాడు, నా మాట ప్రకారము కాక అంటున్నాడు. ఈయన ఎవరి మాట? ఏలియా మాట అంట. అవును, అంత ధైర్యం నీకెలా వచ్చిందంటే ఆయన పర్మిషన్ ఇచ్చాడు. ఆయన పర్మిషన్ ఇచ్చాడు. ఈయన చెప్పాడు, 3.5 ఏళ్ళు వర్షం పట్టలేదు, మంచు లేదు, కరువు భయంకరంగా ఉంది. ఏలియా దొరుకుతాడేమో వేసేద్దామని అహాబు సైన్యాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. కానీ ఏలియా దొరకట్లేదు. ఏలియా ఇక్కడ ఉంటే ఎలాగైనా చంపేస్తారని ఏలియా దేవుడు ఏం చేశాడు? కొన్ని రోజులు కెరీతు వారి దగ్గర పెట్టాడు. అది ఎండిపోయిన తర్వాత సారుపతికి పంపించాడు. ఇంకా 3.5 ఏళ్ళు కలిసిన తర్వాత ఏలియా బయలుదేరి అహాబుని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. అప్పుడు ఉపధ్యాయ చూశాడు, గుర్తుపెట్టాడు. ఉపధ్యాయుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి నీ యజమాని పిలుచురా అని. వచ్చాడు. ఆ వచ్చినప్పుడు చెప్పిన మాటే నేను చదివిన మూలవాక్యం 18వ అధ్యాయం 19లో వచ్చాను. ఇక నేను మొత్తం ఉన్నటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకోలేదు. ఒకటి చెబుతున్నా ఏంటంటే, యెజబెలు పోషించుచున్న బయలుదేవతా ప్రవక్తలు
450 మంది, బయలుదేవత ప్రవక్త 450 మంది, అషర్యాదేవి ప్రవక్తలు 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతానికి పిలువమని చెప్పారు. వీళ్ళతో పాటు ఇజ్రాయేల్ని కూడా పిలిచాడు. అయితే నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ విషయం ఏంటంటే, ప్రభునందు పిల్లరా, ఒక 2-3 దినాలు 4 దినాల క్రితం అనుకుంటున్నా, నాకు కరెక్ట్గా గుర్తులేదు. మరి ఓఫీరయ్య గారు స్పిరిచువల్ వార్ఫేర్లో మాట్లాడుతూ బబులోను గురించి మాట్లాడాడు. బబులోను గురించి మాట్లాడినప్పుడు ఆయన బబులోను సంగతి చెప్పే ముందు ఒక వేటకాని ఉరిని గురించి మాట్లాడాడు. వేటకాని ఉరి ఎవరి వేటగాడంటే నిమ్రోదని చెప్పాడు. అలాగే హబక్కుకు గ్రంథంలో ఒకడున్నాడు, వాడు గాలము వేసి జనులను పట్టి లాగుతాడని వాక్యంలో చెప్పాడు. మీకు ఎవరికైనా గుర్తుందో, లేకపోతే వాక్యం తీసి చూద్దాము. చూడండి, హబక్కుకు గ్రంథము ప్రభునందు పిల్లరా, హబక్కుకు 1వ అధ్యాయం 15వ వచనం, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరిలోకి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు. ఇప్పుడు వాడు గాలము వేసి ఎవరిని లాగుచున్నాడు? గుచ్చి మానవులందరినీ అని ఉంది, అవునా? క్రైస్తవులందరినీ అనుందా? యెహోవా భక్తులందరినీ అనుందా? కాదు. అటు అన్యులను ఇటు దేవుని పిల్లలను కూడా ఏం చేస్తున్నాడు? గాలము వేసి గుచ్చి లాగుచున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. ప్రభునందు పిల్లరా, వలతో వారిని కూర్చుకొని సంతోషిస్తున్నాడట. ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటేమో గాలము, రెండోదేమో ఉరులు, మూడోది వల. దేనికి ఎవడు పడతాడో తెలియదు, కానీ అయ్యగారు ఆ ప్రసంగంలో చెప్పాడు, చాలామంది వాళ్ళకు వచ్చినటువంటి సమస్యను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ ప్రార్థన నెరవేర్పు రానప్పుడు దాని నెరవేర్పు కొరకు కొన్ని సులువైన మార్గములను దుష్టుడు తీసుకొచ్చి పెడతాడు. అది నీకు చాలా ఇంపుగా సంతోషంగా ఉంటుంది. దాన్ని నువ్వేం చేయాలనుకుంటావు? నెరవేర్చాలనుకుంటావు. ప్రభునందు పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కుమారుడు మరి జబ్బు చేసి ఉన్నాడు. ఆ జబ్బు చేసినటువంటి ఆ రాజకుమారుడికి వైద్యము చేయించడానికి వేరొక అన్యుల దేశంలోనికి పంపిస్తానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ప్రవక్త ఎదురయ్యి చెబుతాడు, ఏంటి సంగతి అని అంటే, ఇలా తీసుకెళ్తున్నానంటే, యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఈ దేశంలో లేడనుకొని వేరొక ప్రాంతానికి నువ్వు తీసుకెళ్తున్నావా? నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా వీడు వాడతాడు అని చెప్తాడు. అంటే ప్రభునందు పిల్లలు చాలామంది ఏం చేస్తున్నారు? చాలామంది వారికి ఉన్నటువంటి సమస్యను ప్రభునందు పిల్లరా, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను అనిల్ ఫోన్ చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను ఈజీగా పరిష్కారం అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభునందు పిల్లరా, ఈజీగా ఆ సమస్య పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి ప్రయత్నాల్లో కొన్ని ప్రయత్నాలు గురించి అయ్యగారు ఆ ప్రసంగంలో చెప్పాడు. ప్రభునందు పిల్లరా, అలాగే వాడు వేస్తున్న గాలములోకి, వాడు వేస్తున్న ఊరులకి, వాడు వేస్తున్నటువంటి
వలకు చిక్కుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చిక్కిన వారిలో ఆహబు యెజెబెలు. ఆహబు యెజెబెలు. ఇప్పుడు నేను అడుగుతున్నా, దేవుని ప్రజలు ఇజ్రాయేలీలు సమర్పించే కానుకలు, డబ్బులు ఎవరికి వాడాలి? యాక్చువల్గా ఎవరికి వాడాలి? దేవుడికి వాడాలి. కానీ దేవుడికి వాడాల్సింది ఆహబు యెజెబెలు ఏం చేస్తున్నారు? బలిపీఠములను పడగొట్టి, యెహోవా ప్రవక్తలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు చేసేది తప్పు అని వాళ్ళు గద్దిస్తారు. కాబట్టి ఎవడైతే గద్దించి తప్పు అంటున్నాడో అట్లాంటి వాళ్ళందరినీ ఆ ప్రజల చేతే చంపిస్తూ ఆ డబ్బుల చేత ఈ ప్రవక్తలను పోషిస్తూ ఉన్నారు. ఇది జరగడానికి గల కారణము ఈ వేటగాడు అనేవాడు, లేదా ఈ గాలము వేసేటువంటి దుష్టుడు, సాతాను, అపవాది వాళ్ళని చిక్కించుకొని దేవునికి సంబంధించిన దాన్ని బయలు ప్రవక్తలకు పోషించేటట్లుగా చేసేసాడు. ప్రభునందు ప్రియులారా, ఒక ఆహబునే కాదు, మీరు టెన్షన్ పడమాకండి, ఒక ఆహబునే కాదు, ఆహబా పనిచేసినందుకు కర్మేలు పర్వతం మీదకి రమ్మని ఏలియా పిలిచి కర్మేలు పర్వతం మీద యజ్ఞమును జరిగించి ఆ యజ్ఞములో చిన్న ప్రార్థన చేస్తే యెహోవా సన్నిధి నుంచి అగ్ని దిగి వచ్చి ఆయన వేసినటువంటి బలి మొత్తం అగ్ని చేత కాల్చి బూడిద చేసింది. అప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు దాకా అబద్ధ ప్రవక్తలు బయలుదేవతను పిలిచారో వాడు రాలేదు. అస్తమైన నైవేద్య కాలంలో ఏలియా చేసిన కార్యము చూసి యెహోవాయే దేవుడని ప్రజలందరికీ తెలిసిపోయింది. కాబట్టి మన పప్పులుడకు కానీ ఈ 850 మంది ప్రవక్తలు ఏం చేస్తున్నారు? పారిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏలియా ఒక్కడిని కూడా వదిలిపెట్ల. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 40వ వచనం 39 నుంచి చదువుదాం. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసి, రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 39 చదివి ఇప్పుడు 40 చదువుతున్నా. అప్పుడు ఏలియా 18వ అధ్యాయం 39-40, క్షమించాలి, 18వ అధ్యాయం 39-40. అప్పుడు ఏలియా ఒకనినైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకుని ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొంచిపోయి అక్కడ వారిని వధించెను. ప్రభునందు ప్రియులారా, ఏలియా 850 మంది అబద్ధ ప్రవక్తలను కీషోను వాగు దగ్గర కోడి పీకను గట్టేసినట్లు 850 మందిని వధించాడు అనే సంగతి ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలిసిందా తెలియలేదా? ఇప్పుడు ఏలియా 850 మంది మీదే ఎందుకు టార్గెట్ పెట్టాడు? అంతకంటే ముందు తడబాట్లో ఉన్న వారిని యెహోవాయే దేవుడని నిరూపించేశాడు. బలిపీఠాలన్నీ పడగొట్టేసింది, దాన్ని తిరిగి కట్టాలి. కానీ ప్రభునందు ప్రియులారా, ఈ ప్రవక్తలను చంపుతూ ఉంటే కూడా ఈ 3.5 ఏళ్లలో ఆయన ఎక్కడ కూడా వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేయలే. సారిపతి ఊళ్ళోనే ఉన్నాడు. కానీ ఆ పని ఎవరికి అప్పగించాడు దేవుడు? ఆ పని ఎవరికి అప్పగించాడు? ఓబద్యాకు అప్పగించాడు. ఓబద్యా 50 మందిని నూరేసుకుని గుహలలో దాచి అన్నపానములు ఇస్తూ పోషిస్తూ ఉన్నాడు. కానీ ఏలియాకు అప్పగించిన పని ఇదిగో ఈ బయలు ప్రవక్తలు ఉన్నారే వీళ్ళందరినీ వేసేయాలన్నాడు.
యజ్ఞం అయిన తర్వాత ఒక్కడిని వదలకుండా మొత్తం అందరినీ వదిలించేశాడు. ఇప్పుడు ఈ జరిగిన సిచ్యువేషను ఇజ్రాయేలీల దేశం అంతటికి, యూదా దేశం అంతటికి తెలిసిందా తెలియలేదా అని అడుగుతున్నాను. తెలిసిందిగా. ఈ 850 మందినే ఎందుకు చంపాడనే సంగతి తెలుస్తుందో తెలియదు. ఎందుకు చెప్పాడు? దేవుని డబ్బులతో బయలు ప్రవక్తలను పోషించడము, దుష్టుడైన సాతాను చేస్తున్న కార్యము, దానికి లోబడిన వాళ్ళు అహబు యెజెబెలు దేవుని పని జరగాల్సింది పోయి బయలు దేవత కార్యక్రమాలు జరగడము దేవునికి అసలు ఏమాత్రం ఇష్టం లేదు. ఏలియాను లేపాడు, ఏలియా కార్యం. నేనేమన్నానంటే ఇజ్రాయేలు ప్రజలందరికీ ఈ సంగతి తెలుసా తెలియదా? తెలుసు. అయితే ఎంత తెలిసినటువంటి ఇజ్రాయేలు ప్రజలు కాలము గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ దేవుని సన్నిధిలో చేయవలసినటువంటి పరిచర్యలో ఒక పరిచర్య, దేవునికి అర్పించేది ఏదైనా సరే, దహన బలి అయితే ఒక ఎద్దును, మేకను, గొర్రెను మగనివ్వాలి. ఆ ఇచ్చేటప్పుడు ఆ ఇచ్చేది కుంటిదవ్వకూడదు, గుడ్డిదవ్వకూడదు, కూడా మచ్చలు ఉండకూడదు, చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఇచ్చే బలి. అవునా కదా? అలాగే పావురములు ఇచ్చిన, అట్లాగే ఇంకా రూకలు ఇచ్చిన ఎలాగుండాలి? చాలా శ్రేష్టమైనవి అర్పించాలని దేవుడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలలో పెట్టాడు. అయితే రాబోయే దినాలలో యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు అప్పటి కాలంలో దేవుని మందిరములో జరగవలసినటువంటి కార్యములు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో యేసు ప్రభువారు ఎట్లాగూ ఆయన ప్రవర్తిస్తాడు, ఆయన ఎట్లాగా దాని విషయంలో ఆయన ఉంటాడు అనే సంగతిని ప్రభునందు పిల్లల దావీదు భక్తుడు ప్రవచించాడు. అవునా? కీర్తనల గ్రంథము 69వ కీర్తన 9వ వచనంలో దావీదు భక్తుడు ప్రవచిస్తా ఉన్నాడు. ఏమని? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి అన్నారు. అంటే ఇప్పుడు దావీదు భక్తుడు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవని ప్రవచించిన ప్రవచనము ఎప్పటి సంగతి? ఇది ఎప్పటి సంగతి? మొదటి శతాబ్దములో యేసు ప్రభు వారు భూమి మీద పుట్టి రక్షణ పొంది సేవ చేస్తున్న సమయంలో, సేవా పరిచర్యలో ఒకానొక దినాన ఆయన దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుని మందిరములకు వెళ్తుంటే ఆ దేవుని మందిరంలో ఏం జరుగుతుందంట? యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతున్నాను, గమనించండి. యూదులు పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటిని దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారిని రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములమ్ము వారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపార పుటిల్లుగా చేయకూడని చెప్పారు. ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకుని. ప్రభునందు పిల్లలు ఎప్పటి ప్రవచనము దావీదు పలికింది? మొదటి శతాబ్దంలో యేసు మందిరంలోకి ఎంటర్ అయినప్పుడు
ఆ ప్రవచనం నెరవేర్పు కనబడుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవాలయాన్ని వ్యాపార కుటిల్లుగా చేసేసారట. ఎవడైనా ఒక మంచి గొర్రె పిల్లను మగది తీసుకొచ్చేటనుకో, మంచిది, చాలా బాగుంది, దేవుడు చెప్పాడు కదా, కుంటిది ఉండకూడదు, గుడ్డిది ఉండకూడదు, పొడ మచ్చ ఉండకూడదు, కట్టు మంచిగా అంతా అన్ని అవయవాలు శ్రేష్టంగా మంచిగా ఉండాలి. దాన్ని బట్టి వచ్చి దహన బలి ఇవ్వడానికి వాళ్ళు లోపలికి వస్తే, ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు హలో అది ఇవ్వకూడదు, నువ్వు ఇటు పట్టరు అని ఆ మేకని ఆ గొర్రెని తీసుకొచ్చి లోపల పెట్టి ఏ కుంటిదో గుడ్డిదో మచ్చమ్మదో ఇచ్చి దీన్ని అర్పించి అంటాడు. అదేంటి సార్, నేను మంచిదే మాట్లాడకండి వెళ్ళు అని బెదిరించి వాళ్ళు ఎట్లను గొర్రెలను పావులను అమ్ముతున్నారు. ఎవడైనా ఒక 100 రూపాయలు కానుక తెచ్చాడు అనుకో, నీ కానుక ఎంత అంటే 100 అంటే అవునండి 100 ఈ 10. అదేంటి సార్, నేను 100 రూపాయలు సార్ తెచ్చింది, మా తెలుసులే నువ్వు 10 నుండి అని చెప్పని రోకలు మార్చేస్తున్నారు. పెద్ద నోటు తీసుకుంటాడు, చిన్న నోటు ఇస్తాడు, ఈ పని అంటాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుని మందిరములో దేవుని ధనాగారములోకి దేవునికి అర్పించవలసిన వాటి విషయంలో ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్న ఇజ్రాయేలులను ప్రేరేపించుచున్న ఆత్మ ఏది కదా? ఆనాడు యెజబెలుని ఏది ప్రేరేపించిందో, ఏ ఆత్మ ప్రేరేపించిందో, అదే ఆత్మ మొదటి శతాబ్దంలో యేసు దేవాలయంలోకి వచ్చేటప్పటికల్లా దేవునికి అర్పించవలసిన వాటి విషయంలో ఎంత భయంకరమైన కార్యము జరుగుతూ ఉంటే దేవుడు ఏం చేశాడు? తాళ్లను కొరడా చేసి గొర్రెలను ఎడ్లను దేవాలయంలో నుండి త్రోలివేసి రోకలు మార్చి వారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపార పుటిల్లుగా చేయకూడి అని చెప్పాడు. అంటే ప్రభునందు పిల్లల ఎందుకు యేసు ప్రభు అలా చేశాడు అంటే దేవుని మందిరము వ్యాపార పుటిల్లు అయిపోయిందట. ఈనాడు కూడా ప్రభునందు పిల్లల దేవుని సేవ, దేవుని పరిచర్య, దేవుని కొరకు చేయవలసిన కార్యముల విషయంలో చాలా మందిని ప్రేరేపించుచున్న ఒక ఆత్మ ఉంది. అలాంటి ఆత్మ ప్రేరేపించుచున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? చెప్పట్లేదు ఎవరు, మాకేం తెలుసు అన్నట్టు. ఇప్పుడు అలా ప్రేరేపిస్తుంది. అంటే ఇజ్రాయేలీలు ఎలాగూ వ్యాపారపు ఇల్లుగా దేవాలయాన్ని మార్చేశారో అలాగే ఈనాడు దేవుని సంఘములో ప్రతిదాన్ని వ్యాపారపు దృష్టితో చూసే పరిస్థితులు ఎదురైనాయి. అవునా కదా? ఎదురైనా ఉండదు, చెప్పట్లేదు ఎవరు. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారపు ఆలోచనలు అనుకుంటే చెప్పండి ఒకసారి, ఎలా ఉంటాయి? లాభం చూడటం ఎట్లా? $10,000 ఉన్నాయి సార్, ఇప్పుడు ₹1,00,000 వచ్చింది నాకు, దేవుడికి ఎంత ఇవ్వాలి? ఎవరు అభ్యంతరపడ మాకంటే 10,000 ఇవ్వాలి. 10,000 ఇప్పుడు ప్రజెంట్ వడ్డీ ఎంత నడుస్తుంది? ఒకప్పుడు నాకు తెలిసిన రోజుల్లో ₹2, ఇప్పుడు ఎవరో చెప్పారు మొన్న ₹3 అంట. అది ధర్మ వడ్డీ కాదు, 5 ఘోరం. సరే ధర్మ వడ్డీ లెక్కేస్తున్నాను. ఒక ₹10,000 ఈ నెల నేను దేవుడికి ఇచ్చే బదులు వడ్డీకి ఇచ్చాను, ఎంత వస్తుంది?
300 వస్తుంది. వచ్చే నెల కూడా 10,000 దేవుడు వడ్డీకి ఇచ్చాను, ఎంత వస్తుంది? 600 వస్తుంది. ఒక సంవత్సరం పాటు ఒక 20,000 రూపాయలు ఇచ్చాననుకో, ఎంత వస్తుంది? 6,600 వస్తుంది. ఓ 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 6,600 అవుతుంది. బాబోయ్, 66,000 అవుతుంది. అంటే ఇలా వ్యాపారముగా ఆలోచించి వారు చేస్తున్నటువంటి పనులు దేవునికి సంబంధించి దేవునికి చేయవలసినటువంటి కార్యముల విషయంలో వ్యాపార కుటిల్లుగా మార్చినట్టు ఈనాడు వ్యాపారంగా ఆలోచిస్తూ చేస్తున్నటువంటి పనులు, ఆ చేస్తున్న వారిని ప్రేరేపించుచున్న ఆత్మేది. ఒకప్పుడు ఆహాబును యెజెబెలును ప్రేరేపించిన ఆత్మ ప్రేరేపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇలా క్యాలిక్యులేట్ చేసే వాళ్ళను ప్రతిదాన్ని ఇలా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు ఏమంటారు? ఇంకా ఇలా క్యాలిక్యులేట్ చేసి ఆలోచించే వాళ్ళని ఏమంటారు? అంటే ధనాపేక్షుడు అంటారు. నా దగ్గర ఉన్న ధనము ఇగో ఇలా ఇస్తే, ఇలా వ్యాపారం చేస్తే ఇలాగ దాని అభివృద్ధి ఇలా జరుగుతుంది అనే ఆలోచన ఎవరికి ఉంటుంది? ధనాపేక్షుడికి ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసు ప్రభువు వారు మందిరములో జరుగుతున్న వ్యాపారాన్ని తాళ్ళను కొరడాలు చేసి కొట్టి బయటికి దోసేసాడండి. కానీ ఇప్పుడు నేనేమంటానంటే, వ్యాపారము దేనితో వ్యాపారం? నీకున్నదాంతో కాదు. దేనితో వ్యాపారం? దేవుని డబ్బులతో వ్యాపారం. ఇప్పుడు దాన్ని ధనాపేక్ష అనే ఒక చిన్న కొటేషన్ పెట్టారు. దాన్ని ఏం చేయమన్నాడు పౌలు అని చెప్పాలి. నాకు మీరు లేఖనం కూడా చూపించాలి. ఎక్కడ బాగు చెప్పమని చెప్పేద్దాం, కానీ లేఖనం చూపించాలంటే ఎట్లా? మరి చూపించాలి. విసర్జించాలంటావా? నువ్వు ఏదైనా విసర్జించు, లేఖనం కావాలి. గలతీ పత్రిక తిమోతికి చెప్పినటువంటి మాట, ప్రవీణ్ చెప్పిన మాట, ధనాపేక్ష గురించి మాట్లాడాడు. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలలో చెప్పాడు. ధనవంతులకుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తులను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషుల నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిది. నీవైతే దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించన్నాడు. ఇప్పుడు ప్రవీణ్ చెప్పిన మాట కరెక్టే, కానీ ఇది చెప్పింది ఎవరికి చెప్పండి? పర్లేదు. అంటే నాకు మీకేం చెప్పండి చెప్పమన్నాను. నన్ను విసర్జించమన్నాడండి. నన్ను విసర్జించమంటే నేను సేవకులు చెప్పిన మాట చక్కగా విని నమ్మి ఆచరించాను. చాలాసార్లు చెప్పాను మీకు, సేవకులు చెప్పిన మాట విని ఆచరించాను. నాకు నేర్పినటువంటి దైవజనులు యజ్ఞమూర్తి వేణుగోపాల్ గారు, ఆ తర్వాత పాస్టర్ దయాసాగర్ గారు, తర్వాత ఓఫిరి గారు, వీళ్ళందరూ ఈ ధనముల గురించి నాకు నేర్పించినటువంటి పద్ధతులు చెప్పారు. వేణుగోపాల్ గారు చెప్పారు, నాయన డబ్బులు ఎప్పుడు జోబులో పెట్టుకోమంటారా, ఇక్కడ పెట్టుకుంటే చాలా దగ్గరగా ఉంటుంది తలకాయ. ఈ జోబి అనుమానం హృదయం ఉంటుంది.
యేసయ్య చెప్పాడు, నీ ధనం ఎక్కడ ఉందో నీ హృదయం జోబికి దగ్గరగా ఉంటుంది, హృదయాన్ని పాడు చేస్తుంది గ్యారెంటీ. హృదయం పాడు చేస్తే పర్వాలేదు, మళ్ళీ బాగు చేసే అవకాశం ఉంది. హృదయంలోని శోధించి యెహోవా మనల్ని బాగు చేసే అవకాశం ఉంది. ధనాపేక్షించి విడిపించే అవకాశం ఉంది సేవకుల ప్రసంగాల ద్వారా. కానీ వేణుగోపాలయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ ఉంటే దీనికి దగ్గరికి ఇంకోటి ఉందంట. ఏంటది? హృదయమే కాకుండా ఇంకోటి ఉంది. ఏంటది? అయ్యగారు చెప్పిన మాట చెప్పండి. తల దగ్గరగా ఉంటుందంట జోబికి. అందుకనే ఇక్కడ పెడితే డబ్బులు నెత్తినెక్కి నిన్నే ఆడిస్తుంది అంటది. నువ్వు దాని మాట వింటావు, అది నీ మాట వింటావు. తెలుసా? అయ్యగారు నాకు బాగా అసలు చాలా ఆయన చేసినటువంటి పని నాకు చెప్పాడు. ఆయన చనిపోయే సమయానికి ఆయన అకౌంట్లో చాలా తక్కువ ఉన్నాయి, కానీ చచ్చే అకౌంట్లో బోల్డన్ ఉన్నాయి. ఆయన విషయంలో ఆయన ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడంటే, దాని విషయంలో ఆయన డబ్బుల్ని ఇక్కడ పెడితే నెత్తికి ఇక్కడ ఆడిస్తుందని ఇక్కడ పెట్టద్దానంటే నేను అడిగాను, వెనకాల జోబులు ఎత్తుకున్నాను లేకపోతే ప్యాంట్ జోబులు ఎత్తుకున్నాను. అదే ప్యాంట్ జోబులు వెనకాల జోబులు కాదురా అన్న. మరి ఎక్కడ పెట్టమంటారు ఏంటంటే కాలు కింద పెట్టమన్నాడు. కాలు కింద పెట్టమన్నాడు. డబ్బులు ఎక్కడ పెట్టాలి? కాలు కింద పెట్టి దానికి చెప్పాలి నీ స్థానము ఇక్కడ. అప్పుడు మన తలకి ఎక్కుద్ది అది. అది అది మనం చెప్పినట్టు వింటుందా, లేకపోతే అది చెప్పినట్టు మనం వింటారా? అందుకనే ప్రభునందు పిల్లరా, దానికి నువ్వు ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తే అది నిన్నే ఆడిస్తుంది. ఆహబు యెజెబెల్ని ఆడించినట్టు, మొదటి శతాబ్దంలో యాజకులను ఆడించినట్లు. అందుకనే దైవజనుడికి చెప్పాడు, ఏమని? నీవైతే వీటిని విసర్జించాను. నాకు చెప్పాడు ఆయన, కాలు కింద పెట్టాను. అప్పటి నుంచే పెట్టడం స్టార్ట్ చేశాను. అందుకని ఇప్పుడు అది నన్ను పెద్ద కదిలించదు. నేను అస్సలు ఫీల్ కాను. ఒకసారి మన దగ్గర నుంచి ఒక ఫ్యామిలీ వెళ్తా ఒక మాట అన్నాడు తమ్ముడు, అయ్యగారు సంఘమే చాలా చిన్నది, సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ, నాకు తెలిసి నేను చూస్తాను అన్నాను. ఇప్పుడు ఆయన సేవ చేస్తున్నాను. ఇప్పుడు నేనేమో ఉద్యోగం మళ్ళీ హైదరాబాద్లో వచ్చింది, వెళ్ళిపోతున్నాను. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాను, మంచి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఒక నేను తగ్గిపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది నేను మమ్మల్ని విడిచిపెట్టాక అని చెప్పంటే నేను అస్సలు బాధపడలేదు. అదేంటన్నా, ఒకవేళ నువ్వు హైదరాబాద్ వెళ్తే సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్తావు, ఓపిరి గారి దగ్గరికి వెళ్తావు అన్నా. సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్తే ఓపిరి గారు ఎవరు నాకన్నా? నా ఆత్మీయ తండ్రి మా నాన్నగారు. నువ్వు మా నాన్నగారి దగ్గరికి వెళ్తుంటే నేను ఎందుకు బాధపడతాను? నువ్వు పొరపాటు సతీష్ కుమార్ దగ్గరికి వెళ్తే చెప్పు, ఇప్పుడు నుంచే బాధపడతాను. మా నాన్న దగ్గర నువ్వు వెళ్తా ఉంటే నేను ఎందుకు బాధపడతావు? ఒకప్పుడు మా నాన్న దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తున్నావు? మా డాడీ దగ్గరికి వెళ్తున్నావు, నాకెందుకు బాధ? ఏం పర్వాలేదు. అయ్యగారు చెప్పిన ఆత్మీయ తండ్రి ఓపిరి గారు చెప్పిన మాట ఒకటి గుర్తుంది నాకు. ఏం తెలుసా? ఏం బాధపడదు మాట. ఎవరు వెళ్ళినా ఎవరు వచ్చినా ఏం జరిగినా, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ అధ్యాయం అయ్యగారు చెప్పిన మాట, ఇది నీ లైఫ్లో అని గుర్తుపెట్టుకున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట నాకు చెప్పాడు ఆయన. నా భుజం మీద చేసి పొందలే కాలనీలో ఆ 7th క్లాసు ఇప్పుడు మన కుర్రోళ్ళు అద్దెకి తీసుకున్న బిల్డింగ్ ఎదురు నుంచి పెట్టి చెప్పాడు. అక్కడ వీళ్ళు తీసుకుంటే ఓకే అని నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ బిల్డింగ్ ఎదురు నాకు వాకింగ్ చెప్పాడు కాబట్టి మీరు ఉన్నది దీంట్లో ఉన్నా. నాకు చెప్పిన మాట నా యోహాను సువార్త 6:37 చెప్పాడు ఆయన. ఏమని? తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రం బయటికి వసేయను. ఇది గుర్తుపెట్టుకో.
జోసఫ్ బాబు గారు చెప్పాను. 2019 ఫిబ్రవరి 14వ తారీఖు ఇప్పుడు కుర్రోళ్ళ అద్దెకి తీసుకున్న రూమ్ ఎదుర్కొన్న నుంచి మీకు చెప్పాడు. ఎందుకంటే అదే వీధిలో చివర మన శ్రీనివాస బ్రదర్ ఉండేవారు. వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళి వస్తా అక్కడి నుంచి కూడా చెప్పాడు. కాబట్టి నేను చెబుతున్న ప్రవక్త మాట శిరోధారి. నేను ఎవరిని తోసేను, కానీ నా దగ్గరికి ఎవరు వస్తారో, ఎవరిని పంపిస్తే దేవుడు నా దగ్గరికి వాళ్ళు వస్తారు. అందరూ రారు, అందుకని అస్సలు ఫీల్ కాదు. అలాగే దయాసారి గారు కూడా నేర్పించారు. ఏమని తెలుసా, దేవుడు నీకు ఇచ్చినట్లు ఖర్చు పెట్టి సేవ కొరకు నువ్వు ఖర్చు పెట్టడం ప్రారంభిస్తూ ఉంటే అది వస్తా ఉంటా. నువ్వు బిగబట్టడం ప్రారంభించావో నీకు రావడం ఆగిపోతుంది. ఇలా ముగ్గురు నా లైఫ్లో డబ్బు విషయంలో నాకు మార్గదర్శకులు. వాళ్ళు చెప్పినట్టు ఇప్పటికీ చేస్తూనే ఉన్నా. దేవుడు అట్లాగే కార్యాలు కూడా చేస్తున్నాడు. కాబట్టి నేనేమంటున్నానంటే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించని వీళ్ళు ముగ్గురు చెప్పిన మాటలు నేను పాటించా. కానీ దేవుడు ప్రవక్త అయిన పౌలు ద్వారా విశ్వాసులకు ధనాపేక్ష గురించి ఏం చెప్పాడో అది కావాలి నాకు. చాలా కష్టమైంది, అది అంత తేలికైంది కాదు. కానీ ప్రయత్నం చేస్తే చేసేయచ్చు. అది ఏం చెప్పాడు, అబ్బాయి నేను ధనాపేక్ష గురించి మాట్లాడతాను. డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంది, చూడండి రండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చెప్పాడు, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను ఏం చేయమన్నాడు, చంపివేయుడి అన్నాడు. కాలు కింద పెట్టమల్లా, కాలు కింద పెట్టమల్లా. వచ్చినట్టు ఖర్చు పెట్టి ఏం చెప్పలా. ఓఫిరయ్య గారు కూడా మొత్తం వచ్చినట్టు మార్గదర్శకుడు. కానీ విశ్వాసులకు ఏం చెప్పాడు, నేను చెప్పాను మీకు, నాది ఫాలో అయితే అవ్వండి. లేదా పౌలు గారు చెప్పింది చాలా కష్టం అనమాట. అందుకని ఇవి చెప్పా. పౌలు గారు ఏం చెప్పాడు, చంపేయగలవా, చంపలేవు, చాలా కష్టం. కాబట్టి చంపలేవు కాబట్టి నిన్ను గాలం వేసి గుచ్చి ఉరులు పెట్టి వలతో లాగాడే వాడు చెప్తుంటాడు ఏమనంటే, ఇదిగో ఈ మంచి గొర్రెలు తీసుకొని ఈ కుంటిదాన్ని అంటాడు. అదిగో ఆడు 100 పట్టుకొస్తున్నాడు చూడు, అది నువ్వు తీసుకొని 10 అంటాడు. సేమ్ అట్లాగే అననీయ సప్ఫీరాలు చేశారు. ఏం చేశాడు, అమ్మిన వెలలో నుంచి కొంత దాచుకున్నారంట. అసలు మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారని అడిగాడు. అసలు అమ్మినప్పుడు మీదే కానీ మీకు ఎందుకు ఆలోచన వచ్చిందని అడిగాడు పేతురు భక్తుడు. నేను అంటున్నాను, చంపేయడం ఈజీయా, వాడి మాటిని 100కి 10 ఇవ్వడం బెటరా? నేను చెప్పలేనండి. వాడి మాటిని చంపేయడం ఎంత కష్టం సార్. నేను చంపేస్తారా? అలాగే చంపేస్తారు సార్. చంపడం మామూలు విషయం. అయితే ఇక్కడ చాలా చెప్పాడు. దీంట్లో ఒకటి ఉంది, ఏంటంటే దురాశను అన్నాడు. రాత్రి చెప్పాను నేను, చెడిపోవు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22లో చెప్పారు, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. మరి దురాశను ఏం చేయమన్నాడు పౌలు? చంపేమన్నాడు. చంపడం అవుతుందా? చంపడం కుదురుద్దా?
కానీ ఏలియాకి సాధ్యం అది. ఏం చేశాడు? యజ్ఞం అయిందో లేదు, యెహోవాయే దేవుడు అని ప్రకటన జనులందరూ అరుస్తున్నారో లేదు. అలా అరుస్తూ ఉండగా బయలు ప్రవక్తలకు అర్థమైపోయింది, ఇక్కడ యెహోవా దేవుడు అని తెలిసిపోయిన జనులందరికీ అని పారిపోవడానికి సిద్ధపడితే యజ్ఞము చేశాడో లేదో జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. కర్మేలు పర్వతం నుంచి ఒక్కడు మిస్ అవ్వకుండా పట్టుకున్నాడు. 850 మందిని పట్టుకుంటే ఇక్కడైతే రక్తపాతం లాగా అయిపోద్దని ఎక్కడ తీసుకెళ్ళాడు? కీషోను వాగు దగ్గర తీసుకెళ్ళాడు. వాగు నీరు మొత్తం ఇప్పుడు ఏమైపోయింది? రక్తంతో అయిపోయింది. ఇప్పుడు మొత్తం వాగు నీటిలో వాగు ఉందనుకోండి, ఎలా ఉంటుంది? వాటర్ ఫ్లో అవుతుంది, మొత్తం క్లీన్ అయిపోయింది అన్నమాట. దెబ్బకి పీకలు కోస్తే వచ్చిన రక్తం వచ్చినట్టు నీటిలో నుంచి మొత్తం వెళ్ళిపోయింది. అంటే ఏలియా ఆ పని చేయగలిగాడంటే, ఏలియా దేవునికి తన గురించి ఏమని ప్రకటించుకున్నాడు చెప్పాలి. ఏలియా తనను గురించి దేవునితో ఏమని ప్రకటించుకున్నాడు? పీకలు కోయగలిగాడు, చంపేశాడంటే ఏలియా ఎలాంటి వాడు? 19వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు, యెహోవా కొరకు మహా రోషము గలవాడని నేను ఒకడును మాత్రమే మిగిలి ఉన్నాను అన్నాడు. ఇలాంటి పనులు చేయగలిగిన వాళ్ళు, రోషము కలిగిన వాళ్ళు చేస్తారు. రోషం లేని వాళ్ళు కాదు. రోషం లేని వాళ్ళు చేయరు. ఎవరు చేస్తారు? రోషము గలవాళ్ళు చేస్తారు. రోషము గలవాళ్ళు ఎవరి పిల్లలు? రోషము గలవాళ్ళు ఎవరి పిల్లలు చెప్పండి? ఆ దేవుడైన యెహోవా కూడా రోషము గల దేవుడైన యెహోవా. అంటే రోషము కలిగిన వాడికి రోషము ఉన్నోళ్ళు కొడతారు. ఇంకా మనం కొట్టలేదు సరిగా, ఇంకా మనం సరిగా అవ్వలేదు, తయారు కాలేదంటే, ఇంకా రోషం లేదు అని అంటే అర్థం ఏంటి? ఇంకా పిల్లలు కాలేదు. మనం పిల్లలు కాల. ఎలా ఉన్నాం ఇంకా మనం? దేవుని ఇంటిలో దాసుడుగా ఉన్నాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎవరు అభ్యంతర పడమాటండి, నేను మిమ్మల్ని ఎలాగైనా పరలోకంలో ఆస్తిపూర్వం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, మరియు నేను చెప్పున్నది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి నీ దాసునికి ఏ భేదం. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు నేను కరెక్ట్గా చెప్తున్నా. నేను దాసుడికి వారసుడు బాలుడైతే వాడికి ఏమైనా తేడా ఉందా? లేదని పౌలు చెప్పాడు. ఇప్పుడు నేను కరెక్ట్గా స్ట్రైట్ పాయింట్ వస్తున్నా. మీరు ఎవ్వరు అభ్యంతరం పడకూడదు. ముఖ్యంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను శరత్ గారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను కనపడంగానే, తాత బూబు తాత అని చెప్పాడు. అంటే దెబ్బ తగిలిందండి. ఇక్కడ దెబ్బ తగిలినప్పుడు మనకి దెబ్బ తగిలింది, అది మానింది, చాలా టెన్షన్ పడ్డారు. అర్ధరాత్రిగా హాస్పిటల్ తీసుకెళ్ళారు. మనం మాట్లాడుతున్న మాటలే అర్థమవుతున్నప్పుడు ఇవి తెలీదా? తెలీదా? మళ్ళీ దెబ్బలు తగిలించుకుంటున్నాను. అప్పుడు నేనేమన్నానంటే, వాళ్ళ అమ్మ కూడా కేకలేస్తాను. నేను అడుగుతున్నా, మా అమ్మ ఇట్లా ఎన్ని మాట్లాడప్పుడు అసలు నాకు రోషం ఉంటే నేను మళ్ళీ అలా చేయకూడదు. అనుకుంటా నాకే కనుక రోషం ఉంటే మా అమ్మకి కనుక నేను ఈ మాట ముగించుకోకూడదు అని అనుకుంటుందా? ఎందుకు అనుకోదు? చిన్నపిల్లలు కాబట్టి
ఇప్పుడు దేవుని సమాజంలో కూడా దేవుని కొరకు రోషముగా లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా బాలుడుగా ఉన్నారు. కానీ వీళ్ళేమో వారసుడు. చెప్పండిగా పౌలు, వారసుడు అన్నిటికీ కర్తే, కానీ బాలుడై ఉన్నంత కాలం అతనికి ఇంట్లో వాడికి తేడా లేదు. మీరు ఏమన్నా అనుకోండి, ఇట్లాంటి చిన్నపిల్లలు కొంతమంది పనులకు వస్తారు, రోషం లేని చిన్నపిల్లలు. పెద్దోళ్ళ కంటే కొంచెమన్నా ఇప్పుడు మనము నిన్న మళ్ళీ పడిపోయిందట, దెబ్బలు తేలి, అసలు మీకు రోషం ఉందా అని నేను అన్నాను. అంటారా? అదే నాకు కొడుకు పడిపోయాడు, అరే అసలు రోషం అంటారా? ఎవరినంటారు? చిన్నోడు అంటారు, పెద్దోడు అంటారు. ఎదిగి ఆ రోషం అనే మాట ఏంటో కూడా అర్థమైతే అంటారు. ఇప్పుడు నేను రోషం అని అడిగితే తాత నువ్వు అంత తప్ప వాటేమో రోషము ఏంటి తాత అది? రోషం అంటే అనగానేమి అని అడుగుతుందండి. అస్సలు అడగదు. తన ధ్యాస ఏదో, తన పని ఏదో, తన దేవుని సంఘములు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి రోషం ఉండదు. ఇంకా పసిపిల్లలు. ప్రమాదం ఏంటంటే అన్నిటికీ కర్తే కానీ దాసుడు ఎంతో ఇదంతా. దేవుని సన్నిధికి పరలోకానికి వచ్చిన తర్వాత దేవుడు ఆస్తి పంచాలంటే సార్లు ఊరికో గొడ్డోడు నువ్వేం చేసుకుంటావు అంటాడు. అంటాడు. ఇంకేమంటాడు? 6 లక్ష రూపాయలు అడిగింది అంటారు డాడీని. అవునా తల్లి, మళ్ళీ బ్యాంక్ వెళ్దాం అని చెప్పి అన్నీ వెళ్ళిపోయి డ్రా చేసేసి లక్ష చేతులు పెడతారు. పెట్టరు. ఎందుకు ఏం చేసుకుంటారు అంటే చాక్లెట్లు కొనుక్కుంటారు. చాక్లెట్లు 1,00,000 ఎందుకమ్మా నీకు? 5 రూపాయలు సార్. ఏసై కూడా పండుగ వచ్చిన తర్వాత అదేమన్నా వాళ్ళకేమో ఆయిల్ ఇచ్చారు, దగ్గర మెరిసిపోతుంది, ఏంటి నాకేంటి మారుద్ది అనంటే ఏమంటారు? వాళ్ళు రోషం కలిగిన ఉన్నా, అందుకనే అగ్నిరథాలు పంపించాడు. అవునా? రోషం కలిగిన వాడికి ఏమొస్తుంది? అగ్నిరథములు వస్తాయి. ఇక్కడే అగ్నిరథములు వచ్చి పరలోకాన్ని తీసుకెళ్ళి అంటే పరలోకం ఆయన స్టేటస్ ఎలా ఉంటుందో చెప్పండి. కాబట్టి ప్రభుత్వంలో నేను చెప్తున్నా, అభ్యంతరపడమాకండి. ఒక వల, ఒక ఉరి, ఒక గాలము వేసి నిన్ను లాగుతున్నారు. గుర్తుపడతావా? వాటి నుంచి విడుదల పొంది బయటికి రా. దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకు. దేవుడు నీ జీవితంలో ఇలాంటివి ఏవైతే నాకు ఇష్టం లేదు అంటున్నాడో అవన్నీ వాడు చెరబట్టాడు. నువ్వు వాటి నుంచి విడిపించుకుని రావడానికి వాటిని వదిలిపెట్టి రావద్దు, దూరంగా పెట్టి రావద్దు. సంపేసిరా, సంపేయి. ఎందుకంటే వదిలితే మళ్ళీ వచ్చే అవకాశం ఉందా లేదా? వదిలిపెట్టి వచ్చేస్తారు చాలామంది. అలా రావద్దు. చాలామంది వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ అది పట్టుకున్నాడు కూడా ఉన్నారు నాకు తెలిసి. ఎలా పట్టుకుంటాడు? ఎవరో ఒకరి చేత మాట్లాడిస్తాడు. వాళ్ళ మాటలను బట్టి మిమ్మల్ని ప్రేరేపిస్తాడు దుష్టుడైన సాతాను. కాబట్టి నేను ఇంతగా చెప్పడానికి గల కారణం ఏంటంటే మీరు రక్షణ పొందిన దినాన్న ముగించేస్తున్నారు. యోహాను 1:12 ప్రకారం మీరెవరు? రక్షణ పొందిన దినాన్న మీరు యోహాను 1:12 ప్రకారం ఎవరు? యోహాను సువార్త 1:12 ప్రకారం ఎవరు? తనందరూ అంగీకరించిన వారందరూ దేవుని పిల్లల అగుటకు అధికారము అనుగ్రహించారు. అంటే ఇప్పుడు మీరు రక్షణ పొందిన ప్రతి విశ్వాసి పిల్లలేనా? పిల్లలైతే రోమాపత్రిక 8:18 ప్రకారం ఎవరు? పిల్లలైతే రోమాపత్రిక 8:18 ప్రకారం మీరెవరు? వారసులు. వారసులు అంటే ఎవరు? దేవుని వారసులు అని రాశాడు అక్కడ. ఎవరు దేవుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఫిబ్రవరి 1:2 ప్రకారము దేవుడు సమస్తమునకు ఎవరిని వారసులు చేశాడు? యేసయ్య చేశాడు. ఇప్పుడు దేవుని తోడి వారసుడు అంటే యేసుక్రీస్తుతో కూడా దేవునికి ఉన్న సమస్తమునకు నువ్వు కూడా
వారసుడుగా కదా. అంటే విశ్వములో తండ్రి అయిన దేవునికి ఎంత వస్తుంది? లెక్కించలేనంత. దానికి వారసుడు ఎవరు? యేసయ్య. యేసయ్యతో కూడా వారసుడు ఎవరు? మనము. కానీ మనము వారసులు కావాలి అని అంటే నువ్వు బాలుడుగా ఉంటే నీకు వారసత్వం రాదు. నీకు ఇంట్లో పనిచేసేవాడు ఒకటే లెక్క. కానీ నేను వారసుని అవ్వాలి అనే కోరిక ఉంటే ప్రభునందు పిల్లరా ఏలియాలాగా రోషం కలిగిన వాడిగా దేవుడు ఏం చంపేయమని నీకు ఆజ్ఞాపించిన వాటిని ఏ మాత్రం కొద్ది కూడా నీకు కనికరం ఉండకూడదు. అందుకేం చెబుతున్నాను నేను. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో సౌలు భక్తునికి అమాలేకీయులను గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు చెప్పాడు. ఎవరెవరు చంపమన్నాడు? చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 15:3 చదవండి. ఏం చెప్పాడు? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చదవాలి. ఏమన్నా ఫస్ట్ స్టార్టింగే కనికరించద్దు. అమాలేకీయులను పశువులనేమి పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి ఎవరిని పసి పిల్లలనేమి ఎద్దులనేమి అంటే ఇప్పుడు అమాలేకులను చంపే విషయంలో ఏం చూపించద్దు అన్నాడు. నేను అడుగుతున్నాను, ఏ దేవుడైనా పసిపిల్లలను చంపమంటాడా? మరి ఈ నుంచి చెప్పాడు. అంటే వాళ్ళు చేసినటువంటి అతిక్రమం ఎలాంటిది? వాళ్ళు చేసిన అతిక్రమం ఎలాంటిది? ఎవరు నప్పులని చెప్తారా? లేఖనం చూపించి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 17వ అధ్యాయం 16వ వచనం చూడండి. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా దేనికి విరోధంగా ఎత్తారు? సింహాసనము అంటే అర్థమైంది అధికారము. దేవుని అధికారమునకు వీళ్ళు విరోధంగా చెయ్యెత్తిరి కనుక యెహోవా అమాలేకీయులతో తరములు యుద్ధం అని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, అసలు ఈ విషయం గ్రంథంలో రాయమన్నాడు. 13-14 వచ్చినా చూడండి. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకీయులను అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచి వేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకు వినిపించన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? యెహోవా సింహాసనమునకు విరోధముగా చెయ్యెత్తిన ప్రతిదాన్ని ఆకాశము కింద ఉండకుండా ఏం చేయాలి? తుడిచిపెట్టేయాలంతే. ఇప్పుడు నేను చెప్తున్న మాట, దేవుని సింహాసనం అంటే అధికారం. ఇప్పుడు నువ్వు బాప్తిసం పొందిన తర్వాత ఎవరు కుమారుడు ఎవరు కుమార్తెవి? దేవుని కుమారుడు దేవుని కుమార్తెవి. అంటే దేవుని అధికారం కిందకు నువ్వు వచ్చేసావు. అంటే ఇప్పుడు దేవుని అధికారమునకు విరోధముగా ఏ పనైనా చెయ్యాలని నీలో ఏదైనా ఒక ప్రేరేపణ కలుగుతుంటే దాన్ని ఏం చేయాలి? అసలు ఆకాశము కింద ఉండకుండా దాన్ని తుడిచిపెట్టాలంటే ఏం చేయాలి? చంపేయాలంతే. అలా చంపిన వాడే రోషగాడు. అలా రోషగాడే యెహోవా రోషము గలవాడు కనుక అతనికి పుట్టినవాడు. రోషం లేనోళ్ళగా మనం బ్రతకద్దు. అలా బ్రతికి పరలోకం వచ్చిన తర్వాత దేవుడిచ్చే బహుమానం పొందకుండా ఉండిపోమాక. అందుకని ఎలాగైనా దేవుని తోడి వారసులు చేయాలని మీకు చెప్తున్నాను. నాకు ఏదో సరిపోలేదని, నాకేదో రావట్లేదని, నాకేదో ఇబ్బంది పడుతున్నానని మీరు అసలు ఎప్పుడు చెప్పట్లేదు. ఎందుకంటే నాకున్న
2013, ఇప్పుడు 2022, 23, ఇప్పుడు మెర్సీకి మనోహర్కి ఉద్యోగం వచ్చింది. కానీ 10 సంవత్సరాలు నేను కొన్నేళ్ళు కాలేజీలో ఉన్నప్పుడు నా నినాదం ఒక్కటే, నువ్వు చెయ్యి మానే నాకు అనవసరం, ఈ దిక్కు నుంచి కాకపోతే ఇంకొక దిక్కు నుంచి నాకు సహాయం వస్తుంది. ఐ డోంట్ కేర్. నేను ఎస్తేరు ఎట్లాగూ ముద్దుపై మాట్లాడాడో అలాగూ నేను తీర్మానం చేసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఏ విషయంలో నాకు పొదుపు చేయలే. ఈరోజు ఇది కావాలి అని అనుకుంటే దేవుడిని ఎవరో ఒకరు ప్రేమించి నాకు పంపించిన సందర్భాలు వందలు వేలు ఉన్నాయి. కాబట్టి నేను బాధపడలే. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే నా పిల్లలు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఒట్ట చేతులతో నిల్చుంటే నాకు చాలా బాధ. అందుకని ఎవరికైనా నేను ప్రార్థన చేసేటప్పుడు నేను చెప్తుంటాను, వీళ్ళు పరలోకం నుండి ఇచ్చే బహుమానం ఇచ్చినప్పుడు నేను వారితో కూడా కలిసి నేను సంతోషించేవాడిగా ఉంచు తండ్రి అంటాను. ఒకవేళ ఎవరైనా రక్తహస్తాలతో ఉంటే నేను చాలా బాధపడతాను. ఎందుకు తెలుసా? యుగములు అలాగే ఉంటాయి. ఇక్కడైతే కొన్ని రోజులు ఉండొచ్చు, తర్వాత డెవలప్ అవ్వచ్చు. కానీ పరలోకంలో మధ్యాకాశాలు ఇచ్చిన బహుమానం యుగాలు సేమ్ అదే పొజిషన్లో ఉంటుంది. కాబట్టి ఆ స్థితి మీకు రాకూడదని దేవుడు హెచ్చరించమన్నాడు. అయ్యగారు ప్రసంగం వింటుండగా నాకు ఇచ్చిన తలంపు ఇది. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించుగాక. రండి, కూర్చుందాం, రండి, ప్రార్థన చేసుకుందాం.